ఫ్యామిలీ మూవీ బాగుందని చూడమని సినిమా స్క్రాచ్ లాంటి ఛానల్స్ కూడా రికమెండ్ చేస్తున్నాయి కదా అని ఓపెన్ చేసి చూసాను. టైం పాస్ కి తప్ప ఇది మామూలుగా ఏదో స్టోరీ ఉంటది కదా అని చూద్దాం అనుకుంటే మాత్రం బోర్ కొట్టేస్తాయి. మూవీ మొత్తం ఏదో గందరగోళంగా వెళ్తుంది. ఈ మూవీ డైరెక్టర్ ఏమనుకున్నాడో నాకైతే ఏం అర్థం కాలేదు. ఆ గడి భయ్య గానీ బెల్ భయ్య గానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే ఇది ఏంటన్నది. లేదంటే ఆ కథ ఏంటో డైరెక్టర్ చెప్పినా మనకు అర్థమవుతా లేదు మరి. ఎందుకంటే ఈ మూవీ చూసాక నేను ఎందుకు చూసానా ఇది అనిపించింది. మేబీ మలయాళం మూవీస్ అంటే తెలుగు రివ్యూవర్స్ కి బాగా క్రేజ్ ఉంది, అందుకనే ఈ సినిమా చూడమని రికమెండ్ చేశారేమో అనిపించింది. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే 13 సంబంధాలు చూసినప్పటికి కూడా హీరోకి ఒక్కటే సెట్ అవుతుంది. మొత్తానికి చివరిగా చూసిన అమ్మాయి వాళ్ళు 3 months తర్వాత హీరో నచ్చాడని చెప్తారు. ఆ విషయాన్ని హీరో యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకంటే 3 months టైం తీసుకున్నారు కదా అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాడు. పైగా మనోడు హీరోయిన్కి మెసేజ్ చేస్తే తను రిప్లై ఇవ్వలేదంట, అందుకు బాధపడుతూ ఉంటాడు. మొత్తానికి నచ్చావని చెప్పిన తర్వాత అయితే మెసేజ్ రిప్లై వస్తుంది. అక్కడ నుంచి కొంతకాలం మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. మొత్తానికి ఎంగేజ్మెంట్ కి వెళ్ళాక హీరోయిన్ వెంట పడుతున్న ఒక ఎద వచ్చి వాళ్ళిద్దరూ 5 months గా లవ్ చేసుకున్నట్టుగా కలరింగ్ ఇచ్చి హీరోయిన్ మొహం మీద ఒక్కటిస్తాడు. అసలే డిప్రెషన్ లో ఉన్న హీరో ఈ దెబ్బతో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ బయటకు వచ్చేస్తాడు. అసలు ఏం జరిగిందని హీరోయిన్ అడగదు. ఎప్పటి నుంచో కాశీ వెళ్ళాలి అని తెగ ట్రై చేస్తుంటాడు హీరో వాళ్ళ తాత. కానీ ఎవరు తాతగారికి సపోర్ట్ చేయరు, తాతని వెళ్ళనివ్వరు, వీళ్ళు తీసుకెళ్లరు. సో పెళ్ళైతే కనుక నేను కాశీకి తీసుకెళ్లి నీ కళ నెరవేరుస్తా తాత అని చెప్పి హీరో అయితే ఎంగేజ్మెంట్ కంటే ముందు చెప్తాడు. ఓవరాల్ గా పెళ్లి అవ్వకపోతే వెళ్ళినట్టేలే అని చెప్పి తాత ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పి మనోడు కూడా ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటుంది ఈ సిచ్యువేషన్ నుంచి. సో ఇద్దరు కలిసి కాశీ వెళ్దాం డిసైడ్ అవుతారు. వెళ్ళే మూమెంట్ లో ఏం చెప్తారంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్తాడు. దాంతో ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉండడం వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా కాశీకి వెళ్ళడానికి సిద్ధం అవుతారు. కాశీకి వెళ్ళడం కోసం సిద్ధమై ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మొదలవుతుంది. వాళ్ళు ఎందుకు ట్రైన్ దిగారు, దారి మధ్యలోనే అక్కడి నుంచి వాళ్ళు ఎటు తిరిగారు, ఎలా వెళ్ళారు కాశీ అన్నది అంతా కూడా కన్ఫ్యూజన్ డ్రామా అంతా ఒక డిస్టర్బింగ్ గా ఉంటుంది మొత్తం కూడా. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక సినిమా ఏటేటో వెళ్ళిద్ది అనమాట. ఓవరాల్ గా మొత్తానికి కష్టపడి కాశీ వెళ్ళారా బాబు అనుకుంటే అక్కడికి వెళ్ళాకేమో ముసలోడు మిస్ అవుతాడు. ముసలోడు ఎందుకు మిస్ అయ్యాడు అని మనకు అర్థం కాదు. వీళ్ళేమో ముసలోడు కోసం వెతికి మొత్తానికి ముసలోడు పోయాడులే అని చెప్పి ముసలోడు కొడుకు చేత పిండం అయితే పెట్టించేస్తారు. అప్పుడే తెలిసే విషయం ఏంటంటే ముసలోడు వాళ్ళ ఫ్రెండ్ ఊర్లో ఉన్న అతను చనిపోయాడు కాబట్టి అతను చూడడం కోసం ముసలోడు అక్కడికి వెళ్ళి బాధపడుతున్న విషయం తెలిసింది. దాంతో బతుకునోడికి పిండం పెట్టేసామని చెప్పి నవ్వాలి ఆడవాళ్ళు తెలియక అందరూ కలిసి సొంతూరుకి అయితే వచ్చేస్తారు. అప్పుడే తెలిసే విషయం ఏంటంటే అక్కడ ముసలోడు ఉండడు. ఎందుకురా అంటే చచ్చిపోయిన ఫ్రెండ్ అస్థికలు తీసుకుని మళ్ళీ కాశీ వెళ్ళిపోతా అని చెప్పి ముసలోడు బయలుదేరతాడు. ఇదే ఊపిన మేము కూడా వస్తా అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీ అంతా దగ్గరికి వస్తుంది. అసలు ఈ సినిమాలో ఏమనుకుని తీశారో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కనుక మీరు ముందే చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు కూడా ఎందుకురా నాకు ఇది అనిపించుంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ ఉంటాయి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసేయండి.